శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే దీని మొగుడు సంపాదన అంతా ఈ పసుపు కొమ్ములకే సరిపోయేట్టుంది. చూడు ఈతకాయ బగర్రు చూడు ఈత చెట్టు కాపుకొచ్చిందో ఏమి సుబ్బలక్ష్మి పట్నం వెళ్ళావు కదే నాగేశ్వరరావు సినిమా చూసావా? నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమా? పాడుకోతి ముఖ. బయటకు వచ్చాడు చంపేసా జాగ్రత్త. నువ్వేం చంపకర్లేదురా, తిన్నగా నడిచొచ్చాయి చాలు, గుడ్లు బేలి వాడేసి వస్తాడు. నిజంగా వచ్చేస్తున్నాను బాబాయ్, వచ్చేస్తున్నా. అయ్యో వచ్చేసినా వచ్చేయగలడే అట్టగడదురా. రండే పోదాం. అవునే పోదండి. చూడు మొన్ననే దొరగారితో మాట్లాడాను. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. స్కూల్ విషయంలో త్వరలోనే గట్టిగా సహాయం చేస్తానని చెప్పారు. ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్పు. అలాగేనయ్యా, అంతా తమ దయండి. వస్తానండి. మంచి మంచి. ఓ గుడ్ మార్నింగ్. ఏం బాబు పరీక్షలు అయిపోయాయా? రేపే ఆఖరి పరీక్ష ఫాదర్. అలాగా, అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే? రేపటిది లెక్కల పరీక్ష ఫాదర్. అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు. ఎండనబడి తిరిగితే లెక్కలు వస్తాయా? సారీ ఫాదర్. ఏ రఘు, నువ్వు కూడా వీధిన పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసమెత్తు బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తుంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలి. లంబోదర లఘుమిగర అంబాసుద అమర వినోద లంబోదర లఘుమిగర సిద్ధ చారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమిగర. మా రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుటినింత విభూదో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్లేవాళ్ళు. ఇలా సానలా నుదురుంచుకునేవారు కాదు. ఏంటమ్మా మనసులోనే కచేరీ చేసుకుంటున్నావా? పాత పాటేరా నాయనా. నా మాట పాట నువ్వు ఎప్పుడైనా వినిపించుకున్నావు గనకనా. ఏరా రఘు, పరీక్షలకు వెళ్ళే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా 8ంటికి లేచి కంగారు పడుతున్నావు. ఇదేమైనా బాగుందా చెప్పు? మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే. వెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. హలో. భగవంతుడా, మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చు తండ్రి. It's a holiday. It's a jolly day. గుడ్ మార్నింగ్. ఏమా పరీక్షలు అయిపోయా? అయిపోయాయి సార్. ఎలా రాశారు? గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మేము వీడికి వచ్చింది అయ్యగారి దయ కోసం. తమరు కూడా కూతింత చెప్పి పెట్టాలా?
చూడండి బాబు, అయ్యగారు వస్తున్నారు. ఆయనతో కాస్త నెమ్మదిగా అణుకుగా మాట్లాడండి. అట్టగనమ్మా. అయ్యా అయ్యా. దండాలండి. ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదండయ్యా, తమరు పాలు చూద్దారని. నన్ను చూడ్డానిక? చూడండి, పూర్తిగా తృప్తిగా చూడండి. చూశారుగా, ఇంకా బయలుదేరండి. అయ్యా, పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారు చెప్పారు బాబు. అన్నాను. ఏ తప్ప? తప్పని కాదండి అయ్యా. ఒక్కొక్కడు 2,000 3,000 అప్పులు చేస్తున్నారు. నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లి వెళ్ళి అమ్ముకొస్తారా? చూడండి, మీ వెధవ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి. లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తలలు బాదుకోండి. వెళ్ళండి. తీసుకొని జాగ్రత్తగా పెట్టండి. రామయ్య, అమ్మా, ఆ బాత్రూమ్ పని ఇంకా కావాలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే సరే, ముందు ఆ పని చూడు. అమ్మా, పనులన్నీ తొందరగా చేయండి. వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే. ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమండి నా టేప్ రికార్డు. నా బ్యాగ్, నా బ్యాగ్. ఏ మిస్టర్, ఏ సైకిల్, ఏ సైకిల్. ఐఎమ్ సారీ. నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఏమిటి కావడపాలెమా? ఓ, అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఒక ఆవిడ దూరం ఉంటది. మేనలెస్ గూస్. గూసా? గూస్ భాషని ఇంగ్లీష్ పీసులో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడపిల్ల ఏ భాషలో తెచ్చినా చాలా బాగుంటుంది అబ్బాయి. అవును కదా పప్ప? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒకనొక పట్టణమునందు పట్టభద్రురాలగుటకు పట్టుదలతో కృషి చేయుతున్నది. చదవగా చదవగా పావాడ పొట్టైపోతుందన్నారు. ఇంతకీ సీతాకోక చిలక ఏం చదువుతుందో? కాన్వెంట్ ఎవరా? కాలేజీ చెప్పులను పూర్తయితే చాలా బాగుంటుంది అబ్బాయి. హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా, గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాకోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్. ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నాము. మన వెళ్ళి కాకపడదాం. రండి రండి. కమ. నేను వస్తున్నానని తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా. ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలోనే ఆగిపోయాడు. ఆయన చెల్లెరా? మీ చెల్లెలు గారండి? తెలియదండి. తెలుసుంటే అవును. సామానంతా ఇంటికి ఏయ్, ఎవరు తీసుకుంటా? అంటే రామ్మా, కూర్చో. పదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేడినీళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది, చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తుండవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం.
నీ పట్ల పడేకు చిచ్చుపుడి దగ్గర పెట్టు కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోపొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకి కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాడికి మీసాలే లేవే. ఈత చెట్టు గుబ్బురు చూడు, ఈతకాయ బగరు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో, నస్సామి రంగ చిన్నదేమో ఈతకొచ్చిందో, అత్తో కోతులు వచ్చేసాయి. ఈతకొచ్చిందో. దొరబాయ్. ఏయ్, చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడురా? ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటేవరో రౌడీ రాల్లో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో తీసి చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. చదవగా పావడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. పదండ్రా. ఏం మాట్లాడరా? ప్రియా, లేత తమలపాకు లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. దాన్ని ఏం చేస్తున్నారు? ఎవరు దాన్ని తీసింది? బుజ్జిముండ ఎండలో కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప. నాన్సెన్స్, సభ్యత లేని బ్రూట్. ఆ అమ్మాయి గారు ఏమంటున్నారా? సభ్యత గురించిరా. దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు, చదివి నేర్చుకుంటాం. అగో, ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికే అలవాట్లేదు. నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక లేవే పాడవే. అయ్యో నాకు పాట రాదే. అయితే అది గుంజుడి. 1 2 3 4 5. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక. పాడు. పాట? నాకు పాటలు రావే. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. పాడాల్సా? ఆహా, ఇందాక నువ్వు చెప్పినట్టు నీ విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రావోయి చందమామ మా వింతగాథ వినుమా. రావోయి చందమామ మా ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్? చందమామ రాడురా, భయపడి పారిపోతాడు. కాదురా, పాడేవాళ్ళ మేనమామ వస్తాడు. బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు. మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప. పల్లెటూరి పక్షులు